వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసును మళ్ళీ మొదటి నుంచి దర్యాప్తు చేయాలని, ఆ దర్యాప్తు నేననుకున్న కోణంలో జరగాలి అని సునీత గారు వేసినటువంటి పిటిషన్ మీద సిబిఐ కోర్టు మళ్ళీ వరుసగా 2 వారాలకు పైగా విచారణ చేసింది. రోజు వాదనలు వినింది. ఫైనల్గా తీర్పు వెల్లడించింది. ఇప్పుడు అఫీషియల్గా తీర్పు కాపీలు విడుదల చేశారు. 161 పేజీల సుదీర్ఘమైన ఒక విస్పష్టమైన తీర్పును. ఆ తీర్పులో జడ్జి గారు పేర్కొన్న అంశాలను కనుక చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ భార్య గారి మీద, వాళ్ళని టార్గెట్గా చేసుకొని వచ్చే ఎన్నికల వరకు దీన్ని రాజకీయాల కోసం మొన్న ఎన్నికల్లో ఎట్లా వాడుకున్నారో చూసాం. మళ్ళీ ఎన్నికల వరకు దీన్ని లాగి జగన్మోహన్ రెడ్డి గారిని రోజు బద్నాం చేయాలనుకున్న వాళ్ళ ఆలోచనలను అయితే కోర్టు చాలా గట్టిగానే అక్షింతలు వేసి తిప్పికొట్టింది అనిపించింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారినో వాళ్ళ భార్య గారినో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే వాళ్ళ దగ్గరికి విచారణకు పోతే ఆ ఒక్క ఎపిసోడ్ని అడ్డపెట్టుకొని ఇంకా జీవితం అంతా వాళ్ళని సాధించాలని చెప్పి అనుకున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో ఇటువంటివన్నిటిని కనుక కోర్టు కొట్టవతల పడేసింది. ఒక వ్యక్తి మరణిస్తే మరణించిన కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఉంటారని తీర్పులో రాసుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? చనిపోయిన వివేకానంద రెడ్డి గారికి స్వయాన సోదరుడి కుమారుడు రాజశేఖర రెడ్డి గారి కుమారులు. ఇంకా ఈ వాదనలన్నీ కనుక పరిశీలిస్తే వాళ్ళ మధ్య అసలు ఎలాంటి విభేదాలు లేవు. అండ్ ఇటు రాజారెడ్డి గారి కుటుంబం అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అయినా, చిన్నకోడారెడ్డి కుటుంబం అయిన భాస్కర్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, వీళ్ళ మధ్య చిన్న చితక ఆర్థిక తగాదాలు తప్పితే ఇంకేవీ తగాదాలు కూడా లేవు. చనిపోయినప్పుడు చెప్పకుండా ఎందుకుంటారు? దీని మీద విచారణ ఏంటి, దీని మీద విచారణ అడగడం ఏంటి అని తీవ్రంగానే ఆక్షేపించింది తెలంగాణ హైకోర్టు కూడా. జగన్కి విషయం చెప్పారని చెప్పి జగన్ను తప్పుపట్టడం, అనుమానించడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? దాంట్లో విచారణ ఎట్లా అడుగుతారు అని క్లియర్గా వైఎస్ జగన్ స్వయాన వివేక సోదరుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, జగన్ తాతగారైన రాజారెడ్డికి వైఎస్ భాస్కర్ రెడ్డి తండ్రి చిన్నకొండారెడ్డి కుటుంబాలకు ఏదో చిన్న ఆస్తి తగాదాలు తప్ప జగన్ వివేకాకు మధ్య ఎలాంటి విభేదాలు లేదు అన్నది ప్రాసిక్యూషన్ వాదన అని చెప్పి, అసలు సిబిఐ వేసిన ఛార్జ్షీట్ల ప్రకారమైనా ఇంకో దాని ప్రకారమైనా కనుక ఎక్కడే కూడా ఈ హత్యకి సంబంధించి వాళ్లకు వెంట్రుకు వాసినంత సంబంధం కూడా కనిపించలేదు కదా. హత్య జరిగిన రోజు ఉదయం 5:30కు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ కాల్ వచ్చిందని, మీరు చేస్తున్న ఆరోపణలపైన లోతైన దర్యాప్తు అంటే ఇక దేనికోసం దర్యాప్తు కావాలి, ఇక్కడ దేని మీద దర్యాప్తు చేయాలి, అసలు అవసరమే లేదని కోర్టు కొట్టిపడేసింది వీళ్ళ కోరికలను. చాలా అంశాలను ఇప్పటికే కూలంకుషంగానే విచారణ జరిగింది. ఇందులో ప్రతి అంశాన్ని కూడా రికార్డ్ చేశారు. మీకు అనుమానం ఉన్నాయని చెప్పి అనుమానం ఉన్న ప్రతిదీ విచారణ చేసుకుంటూ వెళ్ళలేరు. అనుమానం అనేవి ఆధారాలు కాదు అవి అని చెప్పి కూడా క్లియర్ కట్గా తెలంగాణ సిబిఐ కోర్టు తన తీర్పులో పేర్కొంది కూడా. చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. కానీ మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇది రాజకీయంగా ఏ విధంగా వాడుకోబడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సొంత లాయర్గా ఉండే సిద్ధార్థ లోత్రా ఏమో సునీత గారి తరపున వాదనలు వినిపిస్తారు, అంతేనా? వివేకానంద రెడ్డి గారిని ఎక్కడెక్కడ నరికారు, ఎట్లా నరికారు, ఏ టైంలో నరికారు, గుండె మీద ఎట్లా గుద్దారు, మొహం మీద ఎట్లా గుద్దారు, గొడ్డలు ఎప్పుడు వేశారు, వెనకలే గొడ్డలి పోటు ఎప్పుడు వేశారు అని ఇంతగానో టీవీలకు హీరోలాగా ఇంటర్వ్యూలు ఇచ్చిన దస్తగిరి తరపున కూడా మళ్ళీ సిద్ధార్థ లోత్రానే వాదనలు వినిపిస్తారు. ఆ దస్తగిరి ఏమో జైలు పోకుండా బయట బ్రహ్మాండంగా గన్మెన్లను పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకరిని విచారణ చేయాలి, స్టేట్మెంట్ వాళ్ళ మీదేమో బద్నాం చేస్తూ ఉంటారు. నిజంగా ప్రతి అంశాన్ని ఇంత దారుణంగా రాజకీయాలకు వాడేసుకుంటూ ఉంటే చివరికి ఇవి న్యాయస్థానాల పరిధిలో ఉన్న బయట రాజకీయ న్యాయమూర్తులు, మీడియా న్యాయమూర్తులు, పత్రికా న్యాయమూర్తులు వీళ్ళే తీర్పులు ఇచ్చేసి వీళ్ళే అమలు చేస్తూ ఉన్నా కూడా కానీ ఒరిజినల్ న్యాయస్థానాలు మాత్రం ఎప్పుడు వాటిని ఆక్షేపించరు, వాటి మీద ఏమీ అనరు. ఏందో అర్థమే కాదు మనకైతే నిజంగానే. కానీ ఇప్పటికైనా సిబిఐ కోర్టు ఈ రాజకీయ దరిద్రానికి ఫుల్ స్టాప్ పెట్టింది. కానీ ఈ దరిద్రం ఫుల్ స్టాప్ పడదు కదా.
ఇంకా నెక్స్ట్ మళ్ళీ వాడుతూనే ఉంటారు ప్రతి దగ్గర. కానీ జనం బేసిక్గా చైతన్యం అవ్వాలి. ఏది నిజం, ఏది వాస్తవం, కనీసం జనం తెలుసుకోగలిగితే నాకు తెలిసి ఇప్పుడు కనిపించే రాజకీయ నాయకులు చాలామంది కాలగర్భంలో కలిసిపోతారేమో నిజంగానే. వాస్తవాల ఆధారంగా రాజకీయం చేయాల్సి వస్తే, అబద్ధాలు పెట్టుబడిగా కాకుండా నిజాలు పెట్టుబడిగా రాజకీయాలు చేయాల్సి వస్తే, నాకు తెలిసి గల్లీ నుంచి ఢిల్లీ దాకా చాలామందికి అసలు నామరు 5 పైసలు కూడా చెల్లుబాటు కాదు. ఇప్పుడు 5 పైసలు చెల్లుబాటు కాకుండా ఆ చెల్లుబాటు కానీ 5 పైసలైనా ఇస్తాం రా బాబు అన్న, ఆ 5 పైసలు కూడా చెల్లుబాటు కాదు చాలామంది.